హై గైస్, మ్యూజిక్ షాప్ మూర్తి. ఏంటి ఇంకా డీజే రాలేదా? మీరు అంత టెన్షన్ ఏం తీసుకోవద్దు బాబు. నేను ఆల్టర్నేట్ అరేంజ్ చేశాను. ఎవరిని? ఎక్కడి నుంచి వస్తున్నాడు? మన పక్క టౌన్ లో మ్యూజిక్ షాప్ మూర్తి అని. 2 hours 5 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. రైటింగ్ అండ్ డైరెక్టెడ్ బై శివప్రసాద్, యాక్టెడ్ బై అజయ్ ఘోష్, చాందిని చౌదరి అండ్ ఆమ్ని గారు. ఈ మూవీలో అజయ్ ఘోష్ హీరోగా ఆ క్యారెక్టర్ కి ఇంకెవరు సెట్ కారన్నట్లుగా యాక్ట్ చేశారు భయ్య. హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు తెలిసింది ఈ మ్యూజిక్ ఒక్కటేరా. నేను ఏదన్నా సంపాదించాలంటే దీంట్లోనే ఏదైనా కొత్తగా చేసి సంపాదించాలి. ఈ మూవీలో చాందిని చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తికి డీజే నేర్పించే గురువుగా యాక్ట్ చేశారు. డీజే అంటే ఏంటి? దువాడ జగన్నాథం తగ్గేదలే. మీ నాన్న డీజే నేర్చుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నా ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపించారు. మరి ఏమైంది నీ అంబిషన్ కి? అన్నీ మన కోసమే చేసుకోకూడదు అంజన. కొన్నిసార్లు కొన్ని మన అనుకునే వాళ్ళ కోసం వదులుకోవాలి. స్టోరీ లైన్ వచ్చి ఓ 50 years ఓల్డ్ మ్యాన్ ఒక విలేజ్ లో మ్యూజిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. సో ఇంటర్నెట్ రాకముందు ఆ మ్యూజిక్ షాప్ కున్న డిమాండ్, ఇంటర్నెట్ వచ్చాక అంత బిజినెస్ ఉండదు. అయినా హీరో మూర్తి ఆ మ్యూజిక్ పై ఉన్న ప్యాషన్ తో ఆ ప్రొఫెషన్ వదలకుండా రన్ చేస్తూ ఉంటాడు. సో ఆ విలేజ్ లో చిన్న చిన్న ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి మ్యూజిక్ పెట్టే మ్యూజిక్ మూర్తి ఎలా డీజే మూర్తిగా చేంజ్ అయ్యాడు అన్నదే మూవీ కాన్సెప్ట్. 50 years దాటిన తర్వాత ఒకరు డీజే అవ్వాలంటే చాలా కష్టం. బట్ ఆ జర్నీని కొంచెం సింపుల్ గా చూపించిన, ఎమోషనల్ గా అయితే చాలా బాగా చూపించారు. మీ ఏజ్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి మీరు డీజే అవ్వడం చాలా కష్టం. ఇక్కడ మీలాంటి వాళ్ళని కన్సోల్ క్లీనింగ్ కూడా పెట్టుకోండి. అలాంటిది నువ్వు డీజే అవుదామని వచ్చావా? యాక్చువల్ గా మ్యూజిక్ మూర్తి అంటే మూవీ చాలా ఫన్నీగా, కామెడీగా ఉంటుంది అనుకున్నాను. బట్ ఈ మూవీ ఎమోషనల్ గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఫర్ ద మూవీ అని చెప్పొచ్చు. అజయ్ ఘోష్ గారు పర్ఫార్మెన్స్ చించేశారు. స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఓకే, డీసెంట్ గా ఉంది. సాంగ్స్ అయితే నాకు ఓకే అనిపించింది. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. మన ప్యాషన్, మన ప్రొఫెషన్ అయినట్లయితే ఏదైనా సాధించవచ్చు అని ఈ మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. అండ్ ఈ మూవీలో ప్రొఫెషన్ పై ఉండే ఇష్టం, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే ఎఫెక్షన్, అన్ని ఎమోషన్స్ కవర్ చేశారు భయ్య. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ మూవీ ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా ఒకసారి చూడొచ్చు భయ్య. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫర్దర్ గా మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి మూవీ రివ్యూస్ మిస్ కాకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.